ప్రపంచంలో భూత వైద్యంగా ఒక గొప్ప పేరైతే ఈ టెంపుల్ అయితే పొందింది. అయితే ఈ టెంపుల్‌లో చాలా హిస్టరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ టెంపుల్ పేరొచ్చేసి బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్‌లో ఉండేది హనుమంతుడైతే ఉంటాడు. టెంపుల్ పేరుకి లోపలున్న దేవుడికి అసలు సంబంధం అయితే అంతగా ఉండదు. హనుమంతునితో పాటు ఇంకా వేరే దేవుళ్ళైతే ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం ఏ టెంపుల్‌కెళ్ళినా ప్రసాదం అక్కడనే తింటాము. మిలిగింది ఇంటికి తీసుకొనెళ్తాం. కానీ ఈ బాలాజీ టెంపుల్‌లో వచ్చేసి మనం ప్రసాదం అక్కడే తినకుండా వాళ్ళు ఇచ్చిన ప్రసాదంని మంటలో పడేయాలంట. దాన్ని ఒకవేళ మనం ఇంటికి తీసుకెళ్తే మన ఇంట నెగెటివ్ శక్తి అయితే వస్తుందంట. అలాగే ఇక్కడ బయటికొచ్చిన తర్వాత ఈ వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదంట. మననెవరినో పిలిచినట్టు, మననెవరినో ఎంటకి రమ్మన్నట్టు చాలా శబ్దాలైతే వినిపిస్తాయంట. కానీ మనం ఒక్కసారి వెంటకి తిరిగి చూస్తే మన వెంట ఏదో నెగెటివ్ శక్తి 100% వస్తుందని చెప్పి చాలామంది అయితే గట్టిగా నమ్ముతారు. ఈ బాలాజీ టెంపుల్‌కి వచ్చేసి చాలామంది రోజుకు ఒక 1000 భక్తులైతే వస్తారు. అది కూడా దయ్యాలు పట్టిన వారు. ఇక్కడికొచ్చిన వారికి ఇట్టే దయ్యాలు వెళ్తాయి. ఇక్కడ దయ్యాల్లో వదిలించడానికి చాలా రకాల శిక్షలైతే ఇక్కడ వాళ్ళు వాడతారు.